హైదరాబాద్ రాజేంద్రనగర్లో కుక్కలు రెచ్చిపోయాయి. బాలుని తీవ్రంగా గాయపరిచాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుని వెంబడించిన వీధి కుక్కలు అతన్ని తీవ్రంగా గాయపరిచాయి. చుట్టుపక్కల వారు కుక్కల్ని తరిమి కొట్టారు. వెంటనే ఆ పిల్లాడిని హాస్పిటల్కి తరలించారు. మనీష్ అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ మనీష్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మనీష్ నడుం పైన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బస్తీలో కుక్కలు పెరిగిపోయాయని స్థానికులు అంటున్నారు. పిల్లల్ని ఇంటి నుంచి బయటకు పంపాలంటేనే భయపడిపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు స్థానికులు ఫిర్యాదు కూడా చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి కుక్కలను పట్టుకుని వెళ్లారు. అయితే బస్తీలో ఇంకా చాలా కుక్కలున్నాయని స్థానికులు అంటున్నారు. బస్తీలో కొత్తవారు ఎవరైనా అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నారంటున్నారు. కుక్కల బెడద నుంచి తమను రక్షించాలి అని కోరుతున్నారు. కుక్కల బెడద ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదు అన్నారు స్థానికులు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కుక్కలు రెచ్చిపోయాయి. ఓ పిల్లాడిని తీవ్రంగా గాయపరిచాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లాడిని వెంబడించిన వీధి కుక్కలు అతన్ని తీవ్రంగా గాయపరిచాయి. చుట్టుపక్కల వారు కుక్కల్ని తరిమి కొట్టి వెంటనే పిల్లాడిని హాస్పిటల్కి తరలించారు. మనీష్ అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుక్కలొచ్చి అతనిపై పడి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ మనీష్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మనీష్ నడుం పైన చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. బస్తీలో కుక్కలు పెరిగిపోయాయని స్థానికులు అంటున్నారు. పిల్లల్ని ఇంటి నుంచి బయటకు పంపాలంటేనే హడలిపోతున్నారు. ఇక స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. సిబ్బంది వచ్చి కుక్కల్ని పట్టుకుని వెళ్లారు. అయితే బస్తీలో ఇంకా చాలా కుక్కలున్నాయని స్థానికులు అంటున్నారు. బస్తీలోకి కొత్తవారు ఎవరైనా అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారంటున్నారు. కుక్కల బెడద నుంచి తమను రక్షించాలి అని విన్నవించుకుంటున్నారు. కుక్కల బెడద ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. టెస్ట్ చేస్తారు కదా ఆడుకుంటుంది.